మనం ప్రార్థనలకు వెళ్ళకమునుపు దేవుని లేఖనాల నుంచి కొంచెం భాగాలు చూసుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖముతోనూ ఏడుపుతోనూ రోదనముతోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. మరొక భాగం చదువుకుందాం. అదే 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలకు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు కూడా కలిపి చదువుకుందాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లెన్నో, నీవు పోయి షూషోనందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరము సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. దేవుని సహాయ నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పూజనీయుడా, జీవగల మా రక్షక, మీ బంగారు పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభా, సంఘ ఉపవాస ప్రార్థనకై మీ యొక్క సన్నిధికి మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బట్టి మేము స్తుతించుకుని ఆరాధించుకుంటూ వస్తున్నాం. మా ప్రభా, ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మీరు మహింపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి కూడా మేము స్తుతించుకుని ఆరాధించుకుంటూ వస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము స్తుతించుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మీ చిత్తం, మీ ఏర్పాట్లు ఉన్న వారిని కూడా సకాలంలో మీ యొక్క సన్నిధికి సమకూర్చమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాం. మా ప్రభా, సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా మేము స్తుతించుకుంటూ వస్తున్నాం. మీరే మీ యొక్క లేఖనాలు విరచి ఆస్వాదించి మా గొడ్డించమని, మీ యొక్క ధర్మశాస్త్రంలోని సంగతులు వెలుగు చూచినట్లు మా కన్నులు తెరువమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. నిలువబడుతున్న మంటి పురుగును మీరు జ్ఞాప చేసుకుంటారండి. జ్ఞానం లేని వాడిని, వ్యర్థుడన్న ప్రభా, నీ సహాయాన్ని మీరేదైనా నా నోటికి తండ్రి మీ యొక్క వాక్యం అందచేస్తే తప్ప నేనేమీ పలుకుజాలనని నా నిస్సహాయ స్థితిని మీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటూ వస్తున్నాను. నా ప్రభా, మీరే సహాయం దయచేయండి. చేరి వచ్చిన మా అందరితో మీరేం మాట్లాడాలని ఆశపడుతున్నారో అట్టి మీ మాటలను నన్ను నోటిపూరగా చేసుకొని మీరే మీ యొక్క వాక్కును మీరే విడుదల చేస్తున్నామని మీ పరలోక సింహాసనం నుంచి మీ యొక్క మెల్లనైన స్వరం తండ్రి నేను మేము వినున్నట్లు సహాయం దయచేయమని, తద్వారా ప్రార్థనలో మేమందరూ ప్రోత్సహింపడిన వారమై పురుకొల్పడిన వారమై మీ సన్నిధిలో ప్రార్థించు తండ్రి కృప చూపిస్తున్నామని ఘనత, మహిమ, కీర్తి మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగం మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగం. అయితే ఈరోజు అంశం ఏంటంటే, ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మనం చేస్తూ వచ్చినప్పుడు అది ఎంత ప్రభావితంగా ఉంటుంది, దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి మనకెట్టి జవాబును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనే దానికోసం దేవుని చిత్తమైతే దేవుడు నడిపించిన కొలది 3 భాగాలు మనం చూసుకుంటూ వద్దాం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో మనందరికీ తెలిసినట్లుగానే ఇక్కడ యూదులను సంహరించాలని అగాగీయుడైన హామాను తన శాసనం రాజసన్నిధిలో తీసుకువచ్చినప్పుడు యూదులందరూ కలిసి, అప్పటికి ఎస్తేరు మొర్దెకై చిన్న పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అని పేరు కలిగిన ఎస్తేరు రాజసన్నిధిలో రాజుగా ఉంది. అయితే అప్పటికి తను కండిషన్ ఏంటంటే, ఎస్తేరు మనం యూదులు మన మాట ఎక్కడ తెలియచేయకూడదు నువ్వు రాజు సన్నిధిలో అని చెప్పి తను ముందుగానే ఆజ్ఞ ఇచ్చి పంపిస్తాడు. అట్లనే ఆమె ఎక్కడ కూడా తను తెలుపదనమాట. ఆ వచనాలు మనం చూసుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనంలో ఉందన్నమాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరును ఆజ్ఞాపించుంటేను కనుక ఆమె తెలిపలేదు. అంటే రాజుకు సైతం వారు యూదులని చెప్పి తెలియలేదు. ఇంకో చోటు కూడా మాట రాయబడుతుంది. అయితే ఇవన్నీ మనం చూడలేదు. కానీ
అంటే అంశం ఏంటంటే వీళ్ళు ఎందుకు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దానికి గల కారణాలేంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడ యూదులకు వ్యతిరేకంగా ఒక చట్టం తేబడింది. ఏమనంటే యూదులందరినీ నశింప చేయాలని చెప్పి. అది కూడా ఎవరు తీసుకొచ్చారంటే చూడండి, ఇక్కడ హగాగు హామాను అనే అతను ఉన్నాడు. ఇతను దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. దానికంటే ముందు జరిగిన భాగం ఏంటంటే రాజైన అహష్వేరోషు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు తన భార్య అయిన వస్తీని ఒకరోజు తను తాగిన మైకంలో ఉండి తన భార్య యొక్క సౌందర్యం ప్రదర్శించాలని చెప్పి దేవుని సన్నిధిలో తను తీసుకొని రమ్మన్నప్పుడు తను వ్యతిరేకిస్తుంది. తద్వారా తను రాణి యొక్క దీన్ని కోల్పోవటము, ఆ తర్వాత తిరిగి మళ్ళీ రాజ్యంలో ఉన్న యవ్వన కన్యకలను తీసుకొని వచ్చి తిరిగి రాణిగా చేయటానికై వాళ్ళందరినీ సిద్ధపరచటం, ఆ తర్వాత వాళ్ళందరినీ సమకూర్చిన తర్వాత ఎవరైతే బాగున్నారని చెప్పి రాజు మనసును ఇష్టపడ్డాడో వారిని రాణిగా చేయటం, ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ఎస్తేరు రాణిగా చేయబడటం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన పరిస్థితులే. అయితే ఆ టైంలో అదంతా ఒక భాగం, నాణ్యానికి ఒక భాగం అయితే ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం, ఈ సంగతులైన తర్వాత అమ్మేదాత కుమారుడును గణపరిచి చాలండి. ఇదంతా జరిగిన తర్వాత ఈ యొక్క హామానును ఆ యొక్క రాజు హెచ్చిస్తూ వచ్చాడు. హెచ్చించినప్పుడు ఇక తను ఎలా అయిపోయాడంటే కాలు ఎగరేసుకొని దేవుని సన్ని అక్కడ ఆ యొక్క రాజాస్థానంలో ఎగురుకుంటూ వెళ్తే, అప్పుడు అంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి కూడా చూస్తే ఒక సామాన్య మానవుడు సపోజ్ మన మధ్య ఉన్నాడు అనుకోండి, తను ఏదో టెస్టులు రాసి మంచి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఒక మంచి అధికారం కలిగిన పోస్టులోకి వస్తే అప్పటి వరకు అందరి మధ్య ఉన్న తనను ఎవరు గౌరవించలేని పరిస్థితిలో ఉంటారు. అయితే ఎప్పుడైతే తను ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడో అందరూ కూడా తను ఎంత గౌరవించారు. తను వస్తూ ఉంటే అందరు లేచి నిలబడి తనకు సెల్యూట్ చేయటం, గుడ్ మార్నింగ్ చెప్పటం, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఈ అహష్వేరోషు ఈ యొక్క హామాను హెచ్చిస్తూ వచ్చాడో అక్కడ తను ఆ యొక్క రాజు సన్నిధికి వచ్చినప్పుడు ఏమైతేనేమి తను చూసినప్పుడు అందరూ తను నమస్కరించడం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఆ టైంలో అక్కడున్న యూదుడైన మొర్దెకై మాత్రం తను నమస్కరింపడు, తనకి వంగి నమస్కారం చేయటం కానీ ఏది కూడా తను చేయడు. అది తను ఇదిగా పెట్టుకొని యుగోగా పెట్టుకొని తను యూదులందరినీ సంహరించాలని రాజా ఆస్థానంలో ఆ తీర్మానం తీసుకురావటం, రాజుకు కూడా ఇంకా 4 రెట్టించి అబద్ధాలు చెప్పటం, రాజు తీర్మానంకి అంగీకరించడం, ఇక్కడ జరిగిన సాదృశ్యం చూడండి. 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మనున్న రాజసేవకులందరినూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజగుమ్మంలో ఉన్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినం అతనితో చెప్తూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడను లేదో చూతుమని హామాను తెలిపి. సరే అండి, ఇంతవరకు వస్తే ఆ తర్వాత తను రాజు సన్నిధికి వెళ్ళి రాజు దగ్గర తను ఏమని చెప్తూ వచ్చాడో చూడండి. తను తలంచిందేమో ముందుగా 6వ వచనంలో ఉంది, మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమనించి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు రాజ్యమంతటను మొర్దెకై స్వజనులు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇదండి తన మనసులో పన్నిగిన పన్నాగం. ఇప్పుడు తనకి నమస్కారం చేయింది ఎవరు? ఒక్క మొర్దెకై మాత్రమే. కానీ తనకి ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా, తన రివెంజ్ ఏదో తన మీద తీర్చుకోవచ్చు కదా. కానీ యూదులందరి మీద సంహరించడానికి తను పన్నాగం పన్నిన వాడిగా ఉంటూ ఉన్నాడు. యూదులు ఎవరండి? మొట్టమొదటిగా దేవుని బిడ్డలు. మన యేసుక్రీస్తు వారికి ఉన్న నామం ఏంటి? యూదా గోత్రపు సింహం. అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ పత్రికలో ఈ రోజున నూతన నిబంధన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ యూదులతో పాటు అన్ని జనులు కూడా సమాన వారసు. చూడండి ఎఫెసీ పత్రిక, యూదులతో పాటు అన్ని జనులు కూడా సమాన వారసులు అని చెప్పి అక్కడ తను తెలియజేస్తూ వస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు చాలండి, యూదులతో పాటు సమాన వారసులు. అప్పటి వరకు దేవుని బిడ్డలు ఎవరున్నారంటే యూదులు మాత్రమే ఉన్నారు. ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తను వచ్చిన తర్వాత అన్యజనులు కూడా దేవుని బిడ్డలే అని చెప్పి శాసనాలు తీసుకురాబడుతూ వచ్చినాయి. అయితే ఇక్కడ మన భాగం ఏంటంటే అప్పటి వరకు తను ఎవరిని సంహరించాలని కోరుకున్నాడే, ఒక్క మొర్దెకయ్యే తనకు వంగి నమస్కారం చేయలేదు. తను ఏదైనా పగ తీర్చుకోవాలంటే తన మీద పగ తీర్చుకోవచ్చు. అయితే యూదా జాతి మొత్తాన్ని నేను నశింపచేస్తానని. సరే, అంతటితో ఆగాడా? తను దేవుని రాజు సన్నిధికి వెళ్ళి ఏం చెప్తూ వచ్చాడో చూడండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటి హామాను అహష్వరేషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థలన్నిటి యందుండు జనులలో ఒక్క జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగానున్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. ఎంత ఎక్కించి చెప్తున్నాడండి చూడండి. దేవుని బిడ్డల వారు యూదులు తనకి ప్రతీకారం చేసుకోవాల్సింది, లేదా తను ఎవరు వ్యతిరేకించిందంటే ఒక్క మొర్దెకై మాత్రమే. ఆ మొర్దెకైని కాకుండా యూదా వంశాన్ని మొత్తాన్ని నశింపచేయాలని తను ప్లాన్ చేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఆ యూదా ప్రజలు దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తర్వాత శత్రువును వాళ్ళు ఏ రీతిగా జయించారని ముందు భాగాలు మనం చూసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, తను హామాను ఒక్క మొర్దెకై తను వ్యతిరేకించిన కారణాన్ని బట్టి యూదా జాతిని మొత్తాన్ని నాశనం చేయడానికై పన్నాగం పన్నిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా రాజు సన్నిధికి వెళ్ళి రాజుతో ఒప్పించి రాజు శాసనం కూడా చేయిస్తాడు. చూడండి ఆ మాట, 13వ వచనం, 11 నుంచి చదివితే బాగుండు. ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏదనుకో రాజు చెప్పాడనమాట. లేకపోతే 9 నుంచి చదువుతాం చూడండి. రాజునకు సమ్మతి అయితే వారు హతం చేయబడినట్లుగా నేను ఆ పని వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలు ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమ్మదాత కుమారుడైన అగాగీయుడైన హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చను. ఈ హామాను యూదులకు శత్రువు. శాసనం తీసుకొచ్చాడు. ఆ శాసనం తీసుకొచ్చిన తర్వాత ఆ శాసనం చేయబడిన ప్రతులు ఆయా రాజ్య సంస్థలన్నిటికీ కూడా చాలా వేగరమే చేరిపోతాయి, ఇలా యూదులకు శాసనం తేబడుతుందని చెప్పి. ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ వచ్చిందో వీళ్ళందరూ కూడా చూడండి, ఆ 4వ వచనం మొదటి భాగం, జరిగినంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి, ఎంత బాధ అండి, తనొక్కడే కాదు తన వంశాన్ని మొత్తం కూడా నాశనం చేయబోతున్న శాసనం బయలుదేరినప్పుడు తన యొక్క యూదా వంశం గురించి ఎంత రోషం గలవాడాయి, తను ఎంత బాధపడుతున్నాడు చూడండి. మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాను. గోనెపట్ట కట్టుకొని వాడు రాజు గుమ్మను ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానానికి వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖంతోనూ ఏడుతోనూ రోదనముతోనూ మునిగిన వారైరి. ఒక్క హామానుకు తనకు వంగి నమస్కారం చేయని కారణంగా మొర్దెకై యొక్క వంశాన్ని మొత్తాన్ని, యూదా వంశాన్ని మొత్తాన్ని నశించడానికి తీసుకొచ్చినప్పుడు ఆ శాసనం ఒక్కచోటే కాదు, ఆ యొక్క రాజ్యం మొత్తం విస్తరించినప్పుడు వాళ్ళు ఎంతో మనోదుఃఖంతో ప్రార్థిస్తూ వచ్చారు దేవుని సన్నిధిలో. అంతేకాకుండా ఒకవేళ తనంటాడు ఎవరు మొర్దెకై తన కుమార్తె అయిన ఎస్తేరుతో, నువ్వు ఈ పని కోసమే నువ్వు రాజ్యంకు తేబడి ఉన్నావేమో ఆలోచించుకో, నువ్వు ఈ సమయంలో యూదులకు సహాయం చేసేవా సరే, లేకపోతే నువ్వు చేయని పక్షంలో సహాయం వేరే దిక్కు నుంచి వస్తుందని కూడా తను చెప్తూ వస్తాడు. చూడండి 12వ వచనం నుంచి 4:12. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందామని నీ మనసులో తలంచుకునవద్దు.
నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ ఒకవేళ నువ్వు హెల్ప్ చేయలేకపోతే, అంటే రాణి ఆస్థానంలో ఉన్నావు, నువ్వు రాజు ఆస్థానంలో రాణిగా ఉన్నావు, నువ్వు చేయగలవు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే సహాయం వేరే దిక్కు నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది అని చెప్పి తను చెప్పిన వాడికి ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట కూడా అంటారు చూడండి, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోనమని చెప్పుమనను. ఒకవేళ దేవుడు దీనికోసమే నిన్ను ఈ సన్నిధికి తీసుకొచ్చాడేమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఈ సమయం కొరకే నీవు రాణివయ్యావేమో ఒకసారి ఆలోచించుకో అని చెప్పి తన కూతురికి సంకేతాలు పంపిస్తూ వచ్చాడు. వెంటనే తనకు ఆ పరిస్థితులు తెలిసి తన పనికత్తెలను అందరం కలిసి ఆ మొర్దెకైకి చెప్పుద్ది ఏమని, యూదులందరినీ సమాజం అందరికి సమకూర్చి 3 దినాలు ఉపవాసం ఉండి నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ఎవరు కూడా రాజు యొక్క ఆజ్ఞ లేకుండా రాజు సన్నిధికి వెళ్ళకూడదు. ఒకవేళ న్యాయ వ్యతిరేకంగా ఉన్నా కూడా నేను రాజు సన్నిధికి ప్రవేశించి ఆ యొక్క విన్నపాన్ని తెలియచేస్తానని చెప్పి తన దేవుని సన్నిధిలో మొరపెట్టి 3 దినాలు యూదులందరూ తను రాణిగుండి కూడా తన పనికత్తెలు ఇక్కడ మొర్దెకైతో పాటు యూదులందరూ కూడా చూడండి ఆ మాట 16వ వచనం, నీవు పోయి షూషానందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. మనకి 20వ కీర్తనలు 20 పరిశుద్ధ స్థలం నుండి నీకు సహాయం కలుగును గాక అంటాడు అక్కడ. కీర్తనలు 20 1-2 వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నిన్ను ఆదుకొనుగా. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చెప్తున్నాడు? పరిశుద్ధ స్థలంలో నుంచి. కాబట్టి వీళ్ళు ఎక్కడికి చేరి వచ్చారు? దేవుని సమాజం మందిరంలోకి చేరి వచ్చారు, పరిశుద్ధ స్థలంలోనికి చేరి వచ్చారు. ఎందుకంటే దేవుడు కీర్తనలు 65:2 మనకుంది, లేదా 57:2 ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరుని యొద్దకు వచ్చుతారని, నా కార్యమును సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నానని చెప్పి కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా వాళ్ళు దేవుని సన్నిధిలో చేరి ఉపవాసం ఉండి 3 దినాలు దేవుని సన్నిధిలో ఉన్న పరిస్థితులు తట్టుకోవడానికి, ఉన్న పరిస్థితి నుంచి తప్పింపట్టడానికి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వాళ్ళ ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహించినట్టు మనం చూస్తూ వస్తాం. సరే, ఇదంతా జరిగిన తర్వాత అయితే ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ ఈ యొక్క 3వ అధ్యాయంలో మొదట మనం చదువుకున్నాం, హామానుని ఇక్కడ హెచ్చించాడు అని చెప్పి. ఎందుకు హెచ్చించాడు అనేది ఇక్కడ రాయబడలేదు. కానీ అయితే తను చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, తను ఇచ్చుకున్న వివరణ ఏంటంటే 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఎందుకు రాజు తను హెచ్చించాడు అనే మాటకు తను చెప్పుకున్న విధం ఏంటంటే, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గుర్చియు, చాలామంది పిల్లలు తనకు ఉండుటను గుర్చియు, రాజు తన్ను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసినో. అదండి హామాను చెప్పుకున్న వివరణ ఇది. అంటే పరిశుద్ధ లేఖనాలు మనకి ఆ యొక్క రాజు ఎందుకు హెచ్చించాడనేది రాయబడలేదు. కానీ తను చెప్పుకున్న వివరణ ఏంటంటే, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న సంతానాన్ని బట్టి దేవుడు తను హెచ్చించాడని తను చెప్పుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క అతిశయం తనలో వచ్చిందో, తద్వారా నాకు అందరూ వంగి నమస్కారం చేయాలి, నాకు అందరూ నమస్కారం చేయాలని చెప్పి తను ఆశించాడో, ఎప్పుడైతే మొర్దెకై తనకు నమస్కారం చేయలేకపోయాడో, తను ఒక కుట్ర పన్ని పన్నాగం పన్ని వాళ్ళ జాతి మొత్తాన్ని, తన్నే కాదు తన జాతి మొత్తాన్ని నశింప చేయాలని తను ఆశపడటం, తద్వారా శాసనం తీసుకురావటం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ పరిస్థితుల్లో రాణిగా ఉన్న ఈ యొక్క ఎస్తేరు రాజును హామానును తను విందుకు ఆహ్వానిస్తుంది. విందుకు ఆహ్వానించిన తర్వాత రాజు వస్తాడు, తను హామాను వస్తాడు. ఆ రాజు వచ్చి రాగానే తనతో అన్న మాట ఏంటంటే, నీ కోరిక ఏమిటి? రాజ్యంలో నీ సగభాగం వరకు నీకు నేను ఇస్తాను, నీ కోరిక ఏమిటి తెలియజేయమన్నప్పుడు తను తెలియజేసిన మాటలు చూడండి. 7వ అధ్యాయం 4వ వచనం.
7:4 సంహరింపబడుటకును హతం చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రంగాను అమ్మబడిన ఎడ్ల నేను మౌనంగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజు అయిన మిమ్మల్ని శ్రమపరచడం యుక్తం కాదు. అయినా సరే చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఎందుకన్నప్పుడు అప్పుడు మళ్ళీ చెప్తుంది 5వ వచనం నుంచి. ఈ కార్యం చేయుటకు తన మనసును దృఢపరుచుకున్నవాడు ఎవడు, వాడేడి అని రాణి ఎస్తేరుని అడగగా ఎస్తేరు, మా విరోధి ఆ పగవాడు. అదండి, ఎప్పుడైతే దేవుడు తనకు అవకాశం ఇచ్చాడో, తను ఉపవాసం ఉండి 3 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చిందో, ఇక్కడ అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు వెంటనే తన యొక్క విజ్ఞాపన, తన మనోదుఖము, తన జాతి మొత్తం నశించిపోబోతుంది, యూదా జాతి మొత్తం నశింపచేయటానికై ఆ యొక్క శాసనాలు తేబడినాయి అని చెప్పి రాజు సన్నిధిలో తన యొక్క విజ్ఞాపన తెలియజేస్తూ వచ్చింది. వెంటనే ఎవరు అసలు ఈ కార్యం పూనుకున్న వారు ఎవరు? తను ఎంత ఆదత మాటలు చెప్తుందో చూడండి. సంహరింపబడుటకును హతం చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారం. అంటే అక్కడ 30 వెండి నాణ్యాలకు 30 తులములు వెండి నాణ్యాలని చెప్పి రాస్తూ వచ్చాడు కదా, ఆ యొక్క వెండి నీకు ఇవ్వబడిందని చెప్పింది. చూడండి ఆ మాట 3వ అధ్యాయం 11వ వచనం, 9వ వచనంలో ఉంది. 3వ అధ్యాయం 9వ వచనం. అమ్మబడిన వారం అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రాయబడింది చూడండి. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి. ఎవరిని? యూదా జాతిని నశింపజేసిన వారికి రాజు ఇచ్చే బహుమతి ఏంటంటే 20,000 వెండి మణుగులు. అందుకే ఇక్కడ ఏమంది తను ఎస్తేరు, మేము అమ్మబడిన వారము అని చెప్తూ వస్తుంది. నశింపచేయుటకును, ఆ మాట చదవండి మళ్ళీ, 7:4 సంహరింపబడుటకును హతం చేయబడి నశించుటకును నేనును నా జనులను అమ్మబడిన వారం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి ఈ పరిస్థితి? ఒక్క హామానుకు మొర్దుకై వంగి నమస్కారం చేయని ప్రతీకారము చివరికి యోధా జాతిని అందరినీ నశింప చేయడానికి వచ్చింది. అంతేకాకుండా ఆ నశింప చేయడానికి కూడా ఈ రోజుల్లో మనం పేపర్లో చూస్తూ వస్తున్నాం. ఎవరినైనా హత్య చేయాలంటే దానికి ఏదో అంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక కూలి వాళ్ళని, అంటే ఆ యొక్క రౌడీలని పెట్టి అనేక మంది చంపించినట్టు మనం చూస్తున్నాం. ఈ మధ్య పరువు హత్యలని ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం, కిరాయి ఇచ్చి చంపించడం. అట్లనే ఇక్కడ యోధా జాతిని నశింప చేయటానికై 20,000 వెండి 20,000 మణుగుల వెండిని ఆ యొక్క ఆమాను ఇచ్చి చంపించడానికి సిద్ధపడ్డాడు. సరే, ఎప్పుడైతే ఆ పరిస్థితి వచ్చిందో ఎస్తేరు ఉన్న మాట తను చెప్పినప్పటికీ రాజుకు చెప్పేసరికి తను భయకంపితుడైపోయాడు. అమ్మ, రాజుకు తెలిసిపోయింది ఇదని. చూడండి ఆ మాట 7వ వచనం, 7:7 రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరస విందు విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు చూసారండి, ఎట్లయినా దొంగకు ముఖం నలుపు అంటారు కదా. ఎప్పుడైతే తన హృదయంలో ఆ కుట్ర ఉందో, ఆ కుట్ర నేను అమలు చేయాలని ఆశపడుతున్నాడో, అది తెలిసేసరికి ముఖం నలిపోయిపోయింది. ఎప్పుడు తనలో ఊహించుకున్నాడు. అయితే రాజు తనతో ఏదో హాని చేయి ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణం కొరకు విన్నపం చేయుటకై నిలిచెను. ఇక కాళ్ళబేరానికి వచ్చాడు. ఇప్పుడు ఇక రాజు చేత శాసనం తీసుకొచ్చి, రాజు చేతను ఉంగరం తీయించి, శాసనం మీద ముద్ర వేయించి, ఆ తాకీదులు అన్ని సంస్థానాలకు పంపించి అన్నీ చేసిన తర్వాత ఈరోజు చివరికి ఏమొచ్చాడంటే, ఇక రాజు నన్ను క్షమించడు, ఇక రాణి అయినా క్షమిస్తుందేమో అని చెప్పి రాణి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకోవడానికి ఎస్తేరు దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఎస్తేరు దగ్గరికి వచ్చాడో, తిరిగి ఆ యొక్క ద్రాక్షవనానికి పోయిన రాజు తిరిగి వచ్చేసరికి రాణి యొక్క తను కూర్చొని దాని మీద తను పడి ఉన్నట్టు చూస్తూ వస్తాడు. ఇక్కడ చూడండి 8వ వచనం,
నగర వనంలో నుండి రాక్షస విందు స్థలంలో రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండిన శయ్య మీద హామాను పడి ఉండి చూచి, వీడి ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయనా అని చెప్పినావు. ఆ మాట రాజు నోట రాగానే ముసుగు వేసిరి. చాలండి. వెంటనే తను ఆజ్ఞాపించిన ఆజ్ఞ చూడండి. 9వ వచనం. రాజు ముందర నుండి షండుల్లో హర్బోనాను ఒకడు, ఏలినవాడా చిత్తగించము, రాజు మేలు కొరకై మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఊరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు, అదండి, రాజు ఆ యొక్క హామాన్ని ఉరి తీయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. శత్రువు కోసం తను ఏదైతే ఉరికంబాన్ని 50 మూరల ఉరికంబాన్ని సిద్ధపరిచాడో అదే ఉరికంబం మీద తను ఉరి తీయబడ్డాడు. కారణం ఎస్తేరు, మొర్దెకై, యూదా జాతి మొత్తం కూడా దేవుని సన్నిధిలో 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తను ప్రార్థించినప్పుడు చూడండి. 1 సమూయేలు 22వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి, 2 సమూయేలు 21:7. 2 సమూయేలు 21:7. 2 సమూయేలు 22:7. క్షమించండి, 22:7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. అదండి, ఇది యాక్చువల్గా దావీదు ప్రార్థన. సౌలు నుండి ఆయా పరిస్థితి నుంచి తను తప్పించుకున్నప్పుడు సౌలు చేసిన ప్రార్థన. ఇదే మాటలు ఇక్కడ మొర్దెకై విషయం అవ్వచ్చు, ఎస్తేరు విషయం అయితే అవ్వచ్చు. అక్షరాల ఇక్కడ ఇవన్నీ కూడా నెరవేరుతూ వచ్చినాయి. ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని. ఆ యూదులను సంహరించాలన్న ఆ పరిస్థితుల్లో శ్రమలో ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించినట్టు మనం చూస్తూ వస్తాం. యాక్చువల్గా నేను 3 అంశాలు చూపించాలని ఆశతో వచ్చాను, కానీ ఇక్కడికే టైం చాలా అయిపోయింది. సరే, తర్వాత ఆ యొక్క హామాన్నే కాదు ఉరి తీయించటం, తర్వాత తన కుమారులు కూడా 10 మంది కుమారులు, తనకి ఏ కుమారులను బట్టి తను అతిశయించాడో ఆ కుమారులు కూడా ఉరితీయబట్టం, చంపివేయబట్టం, చంపివేసిన తర్వాత మళ్ళీ ఊరుకోక మళ్ళీ వారిని కూడా ఉరి తీయబట్టం, ఇవన్నీ మనం చూస్తూ వస్తాం. చూడండి, ఒక్క మాట చూపించి నేను మళ్ళీ మీకు వెనక్కి వస్తాను. తొమ్మిదో అధ్యాయం 6వ వచనం. తర్వాత 9వ వచనం లాస్ట్లో ఉంది. ఒక్క నిమిషం. 12వ వచనం క్షమించండి, 9, 12. చాలండి. నాశనం చేయటం కాకుండా 14వ వచనంలో చూసారండి. అంటే ఏ కక్ష అయితే తీర్చుకోవాలని హామాను ఆశపడ్డాడో అంతకన్నా భయంకరమైన కక్షతోటి వారి కుటుంబం మొత్తం నాశనం చేయబడుతూ వచ్చిందండి. దీనికి ఒక మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 34:7. నిర్గమకాండం 34:7. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు, ఇదండి
తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఇక్కడ చూస్తే ఈ వాక్యం అక్షరాల నెరవేరిందా లేదా? తనొక్కడే నశించలేదు, హామాన్ ఒక్కడే నశించలేదు, తన కుమారులు కూడా చంపబడ్డారు. అక్కడితోనే ఆ చంపిన తర్వాత తిరిగి వాడిని ఉరి కూడా తీశారు. దోషులని నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, తండ్రుల దోషము కుమారుల మీదకి. ప్రియుల ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం అనుకునవచ్చు తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుందని చెప్తూ వస్తారు. అన్న ఎన్నోసార్లు పులిపెట్టి మించి ఎన్నోసార్లు చెప్తాడు, పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. మనం ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు పాపం చేస్తే నీ పిల్లలు పాపం చేస్తారు. నువ్వు దేవునిలో యథార్థంగా ఉంటే పిల్లలు దేవునిలో యథార్థంగా ఉంటారు. ఇక్కడ చూస్తూ వచ్చిన చూసారా, తండ్రుల దోషమును, తాను చేసిన ఒక్క దోషము, తన హృదయ కాఠిన్యము, తన హృదయ గర్వము, హామాను యొక్క హృదయ గర్వము, తనొక్కడు పోతే పర్లేదు, తన పిల్లలు కూడా 10 మంది చంపబడ్డారు, ఉరి తీయబడ్డారు. ప్రియులరా, అయితే దీని అంతటికి కారణం ఏంటంటే యూదాజాతి మొత్తం, ఎస్తేర్ అయితే మొర్దుకైతేనేమి, యూదాజాతి మొత్తం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన శత్రువుపై విజయాన్ని ఇచ్చింది. తద్వారా వారి జాతి యావత్తు కూడా రక్షింపబడేటట్లు చేసింది. మొర్దుకైని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చింది. ప్రియులరా, ఎంత గొప్ప విషయం. నా జీవితాల్లో పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, ఎంత వ్యతిరేకంగా ఉండవచ్చు, దేవుని సన్నిధిలో ఉపవాసంతో దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఖచ్చితంగా జవాబును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇంకొక సాదృశ్యం నేను చూపించి క్లోజ్ చేస్తాను. ప్రేయర్లోకి వెళ్తాం. సమూయేలు మొదటి గ్రంథం మనకందరికీ తెలిసిన భాగమే. హన్నా యొక్క ప్రార్థన. తన కుమారుడి నిమిత్తము బిడ్డను కలుగజేయమని చెప్పి దేవుని సన్నిధిలో తను చేస్తూ వచ్చిన ప్రార్థన ఏ స్థితికి తీసుకొచ్చింది చూడండి ఒకసారి. ఎంతో మనోదుఖం గలదై దేవుని సన్నిధి తను మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఏలి ఆమె మత్తురాలై ఉందేమో అని చెప్పి అన్నప్పుడు, నేను మత్తురాలను కాదు, నా దేవుని సన్నిధిలో నా హృదయం కుమ్మరించుకుంటున్నాను అని చెప్పి తను చెప్పటం. తర్వాత దేవుడు తన ప్రార్థన అంగీకరించి దేవుడు తనకి మగబిడ్డను దయచేయటం. తర్వాత దేవుని సన్నిధిలో తను పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఎల్కానా ఏటేటా తన ఆ యొక్క షిలోహుకి వెళ్ళి దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఎల్కానా 2 భార్యలను తీసుకొని. అయితే 2 భార్యలో ఒక భార్యకి పిల్లలు కలిగి ఉన్నారు, రెండో భార్య అయిన హన్నాకు పిల్లలు లేరు. తన యొక్క తోటికోడలైన పెనిన్నా తన్ని విసిగించటం, పిల్లలు లేరని ఎగతాళి చేస్తూ వచ్చిన పరిస్థితిలో తన కోపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ రావటం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే దీని అంతటికి పరిస్థితి చూస్తే, అంటే నేను అనుకుంటున్నాను 3వ అధ్యాయంకి వచ్చేసరికి తను సమూయేలుని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించటం, దేవుని సన్నిధి తను ఎదుగుతూ రావటం చూస్తూ వస్తాం. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ యొక్క తను ఎక్కడ పడి ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. 3:3లో దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమన్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా, చాలండి, దేవుని సన్నిధిలో తను పడుకొని ఉన్నాడు. తర్వాత దేవుడు తన చక్కని స్వరంతో, మెల్లనైన స్వరంతో సమూయేలు పిలుస్తూ వచ్చాడు. అయితే చిన్నవాడు కాబట్టి తను గ్రహించలేని స్థితిలో ఏలీ ఏమన్నా తను పిలిచాడేమో అని చెప్పి ఏలీ దగ్గరికి వచ్చి, చిత్తం ప్రభా, ఇదిగో నేనున్నాను, నీవు పిలిచితే కనుక నేను వచ్చితినని చెప్పటం. ఈ రీతిగా 3 సార్లు జరగటం. అప్పటికి 3వసారి ఏలీ గ్రహించటం. అయితే దేవుడు యెహోవా సమూయేలుని పిలుస్తున్నాడు అని చెప్పి తను గ్రహిస్తాడు. తిరిగి మళ్ళీ వెళ్ళి పడుకొని, నేను నిన్ను పిలవలేదన్నప్పుడు తిరిగి 4వసారి ఇది దేవుని స్వరం అని సమూయేలు గ్రహించటం. ఆ తర్వాత ఏలీ వచ్చి, నీకు దేవుడు ఏదైతే నీకు బయలుపరిచాడో అది మొత్తం స్పష్టంగా నాకు తెలియజేయి, లేకపోతే నువ్వేదైనా దాచుకున్నట్టయితే నా మీదకి రాబో శిక్ష. అంటే ఏదైతే మేము తన కుమారులు దేవుని సన్నిధిలో యాజకులుగా ఉండి చేయకూడని కార్యాలు చేస్తూ దేవుని ఉగ్రతను చవి చూడబోతున్నారో అది స్పష్టంగా సమూయేలుకు బయలుపరుస్తూ వస్తాడు. అయితే నా అంశం ఏంటంటే,
ఇక్కడ హన్న ఉపవాసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ మాట మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాట చూడండి ఒకసారి. ఎందుకు నేను ఉపవాసం ప్రార్థన చేసిందనే మాటకి నేను చూపిస్తాను. 1వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం చివరిలో ఉంది. అది ఆమె కోపం పుట్టించను కనుక భోజనం చేయక ఏడ్చు వచ్చను. ఇదొకటండి. తర్వాత 8వ వచనం, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చున్నావు? చాలండి, నీవు భోజనం మానుట ఎలా? సరే. తర్వాత 18వ వచనం, ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపనొందుతును గాక అని. ఇది ఏలీతో జరిగిన డిస్కషన్ అండి ఇది. ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు. అదండి, నాటు నుండి భోజనం చేయొచ్చు అంటే అప్పటి వరకు తను ఏం చేస్తూ వచ్చింది? భోజనం చేయలేదు. భోజనం చేయకుండా తన కుమారుని దయచేయమని చెప్పి, ఎందుకంటే తన వైరియగు పెనిన తనకు పిల్లలు లేకపోవడం చూసి ఎగతాళి చేస్తూ వచ్చినప్పుడు తను ఆ బాధతో కోపముతో దేవుని సన్నిధిలో తన హృదయం మొత్తం కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దేవుడిచ్చిన గొప్ప బహుమానం. సమూయేలు అక్కడ ఏలీ కుమారులు ఇద్దరూ దేవునికి యాజకత్వం చేస్తూ వచ్చారు. దేవుడు వారికి అనుగ్రహించిన ప్రత్యక్షత, దర్శనం, వాక్కు చిన్న బాలుడైన సమూయేలుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాదు, ఏలీ కుమారులు చేసిన ఆ పాపానికి దేవుడు చేయబోయే ప్రతీకారం సమూయేలుకు బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, అసలు ఎంత గొప్ప విషయం అండి దేవుని స్వరం వినటం. పక్కనున్న ఏలీ, దేవుడు మాట్లాడలేదు ఏలీతోటి. సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. చిన్న బాలుడు అయినప్పటికి కూడా 3 సార్లు తను గ్రహించలేని పరిస్థితిలో 4వసారి ఏలీ నన్ను పిలవట్లేదు కాబట్టి ఇది దేవుని స్వరమే అని చెప్పి తను గ్రహిస్తూ వచ్చాడు. నా అంశం ఏంటంటే, తన తల్లి తన హృదయం మొత్తం దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని ఉపవాసంతో దేవుని సన్నిధి కనిపెట్టుకొని పొందిన బిడ్డకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది ఎంత గొప్ప ప్రభావితం అనేది ఇక్కడ మనం చూస్తూ రావచ్చు. ప్రియులారా, నా జీవితంలో ఎదురైన పరిస్థితులు ఎన్నో కావచ్చు. ఎన్నో అడ్డుబండలు మనకు ఎదురు కనిపించవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు, ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగ్రహించేవాడు. కాబట్టి ఆనాడు ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నా ప్రార్థన కూడా ఆలకించడానికి ఆయన సిద్ధహస్తుడు. ఇందాక మనం చూస్తూ వచ్చాం, దావీదు మహారాజు జీవితంలో తన ప్రార్థన ఏ రీతిగా ఆలకిస్తూ వచ్చాడు. ఇంకొక భాగం నేను చూపించి నేను ముగిస్తాను. యోనా గ్రంథము
3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరినీ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని. చాలండి. ఇక్కడ ఉపవాస ప్రార్థన యొక్క ఫలితం ఏంటి అంటే 120,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన నినవే పట్టణమునకు 40 దినంలో మీకు దుర్గతి కలుగబోతుందని చెప్పి యోనాను వెళ్ళి ప్రకటించమన్నప్పుడు తను తప్పించుకొని పారిపోవటం, తిరిగి తన పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తను తప్పించి తిరిగి నినవేకు పంపించినప్పుడు తను ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఎప్పుడైతే నినవ పట్టణంకు దుర్గతి కలుగబోతుంది అని చెప్పి ఎప్పుడైతే ప్రకటిస్తూ వచ్చారో వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చారు. దుర్గతి కలుగబోతుంది అని చెప్పి దేవుని ఉగ్రత కుమ్మరించబోతున్నాడు అని చెప్పిన మరుక్షణము అక్కడ ఉన్నవారందరూ కూడా వాళ్ళు ఇంకా ఎంత గొప్ప శాసనం తీసుకొచ్చారంటే పశువులు గేదెలు ఆ రాజ్యంలో ఉన్నవారు ఎవ్వరు కూడా కనీసం నీరు కూడా తాగకూడదు అని చెప్పి గొప్ప తీర్మానం తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన ఫలితమే దేవుడు ఏదైతే తన ఉగ్రత కుమ్మరిస్తానన్నాడో ఆ ఉగ్రత కుమ్మరించకుండా తను మానివేసి వెళ్ళినట్టు మనం చూస్తూ వస్తాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినవే వారు తమ చెడునడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. కాబట్టి ప్రియులారా 3 సాదృశ్యాలు మనం చూస్తూ వచ్చాం. ఉపవాస ప్రార్థన యొక్క ప్రభావము ఏ రీతిగా ఉంటుంది, అవతల శత్రువులు అవ్వచ్చు, లేదా ఏదైనా ఇంకా హర్డిల్స్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నీ కూడా పటాపంచలు చేయగల శక్తిమంతుడు మన దేవుడు. ప్రార్థనలు ఆలకించి జవాబును అనుగించేవాడు మన గొప్ప దేవుడు. మన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి విశ్వాసంతో మనం కూడా పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, అవి జరుగుతుందా ఇది అని చెప్పి మన హృదయానికి అట్లా పరిస్థితులు రావచ్చు, కానీ దేవుడు ఏదైనా కూడా అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగల శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి ఈ 3 అంశాలు తలంచుకుంటూ దేవుని సన్నిధిలో మనం కొనసాగుదాం.